హే గాయ్స్, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేసి అలాగే వదిలేస్తున్నారు. సో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేసి అలాగే వదిలేస్తే మనకు వ్యూస్ రావండి. ఏదైతే ఆడియన్స్ మనకు కామెంట్ ద్వారా అడుగుతున్నారో అన్న వ్యూస్ వస్తలేవు, ఎలాంటి ట్యాగ్స్ పెడితే వ్యూస్ వస్తాయి? సో సింప్లీ ఈజీలీ మీకు ట్యాగ్స్ తీసుకోండి. గూగుల్లో వెళ్ళి మీరు అందులో నుంచి కాపీ చేసి మీ వీడియోలో డిస్క్రిప్షన్లో మీరు కాపీ అందులో పేస్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో మీరు పేస్ట్ చేయండి. సో అది ఎలా అనేది ఇక్కడ ఈ వీడియోలో చెప్తానన్నమాట గాయస్. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ రికార్డ్ ఆన్ చేస్తాను. సో నాకు అలాంటి ట్యాగ్స్ పెడితేనే నాకు వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ నేను చూపిస్తా. ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ చూడవచ్చు. ఎస్టర్డే నేను వీడియో అప్లోడ్ చేసాను, 12 hours అయింది గాయస్. ఇక్కడ చూడవచ్చు 12 hours అయింది. సో 12 hours అయింది కాబట్టి నాకు 645 వ్యూస్ వచ్చినాయి, 37 లైక్స్ వచ్చినాయి అండ్ 13 కామెంట్స్ వచ్చినాయి. ఓకే, సో ఇది మనకు ఎందుకు వ్యూస్ వస్తున్నాయి అనేది ఇక్కడ 645 మనకు ఇక్కడ టుమారో వరకు అయితే నాకు కంపల్సరీ 1K 2K అయితే వ్యూస్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నేను ఈ ట్యాగ్స్ యూజ్ చేసిన. సో అలాంటి ట్యాగ్స్ మీరు యూజ్ చేయండి. ఎగ్జాంపుల్ కోసం మీరు యూట్యూబ్ ఛానల్ గురించి ఏదైనా టిప్స్ చెప్తున్నారు అనుకోండి. సో యూట్యూబ్ టిప్స్ చెప్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చెప్తున్నా అంటే హౌ టు సబ్స్క్రైబ్ ఇంక్రీజ్ లైక్ ఇట్లా, అంటే వాచ్ టైం గురించి లేదా సబ్స్క్రైబ్ గురించి ఏదైనా వీడియో తీస్తున్నారు అనుకోండి, దాని గురించి వీడియో తీస్తే ఆ వీడియో టైటిల్ అనేది అక్కడ సెర్చ్ చేయండి. ఆ సెర్చ్ చేస్తే వైరల్ ట్యాగ్స్ అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. సింప్లీ అన్నమాట. చాలా వైరల్ అవుతున్నాయి. సో నేను యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు కూడా చెప్తున్నాను అనమాట గాయస్. సో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఇప్పుడు వాచ్ టైం గురించి కొత్తగా వీడియో తీస్తున్నారు అనుకోండి, బిఫోర్ వీడియోస్ తీయలేదు అనుకుంటే ఆ టాపిక్ పైన కొత్తగా వీడియో తీస్తున్నారు అనుకోండి, అక్కడ సెర్చ్ చేయండి. లేదు ఆల్రెడీ నేను వాచ్ టైం గురించి సబ్స్క్రైబ్ గురించి వీడియో తీసిన, మళ్ళీ నెక్స్ట్ నేను వీడియో తీస్తున్నా అంటే ఆ ట్యాగ్స్ అనేది యూజ్ కావన్నమాట. ఎందుకంటే ఆ ర్యాంకింగ్ అన్నమాట. సో మీరు ఆల్రెడీ వీడియో తీసినారు అన్నమాట. సో అందులో నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఎవరైతే కొత్తగా తీస్తున్నారో వాళ్ళకి ఇది కంపల్సరీ యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు, డిస్క్రిప్షన్లో వెళ్ళిపోతా. ఇక్కడ చూడండి 3 hours తర్వాత ఏదైతే టాపిక్ చెప్పానో, సో నేను ఇక్కడనే మెయిన్ టాపిక్ చెప్తాను అనమాట. ఆడియన్స్ కు రీచ్ కావాలా అట్లా అనేసి గాయస్ ఇక్కడ చూడొచ్చు. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు 646 అయితే వ్యూస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ రీచ్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు 5.2K ఇంప్రెషన్ అయితే పంపిడ్రు. సో నేను ఇది చేస్తున్నా కాబట్టి నాకు ఇంప్రెషన్ పంపుతున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోతా గాయస్. ఇక్కడ చూడొచ్చు డిస్క్రిప్షన్ వెళ్ళిపోతే సో ఇక్కడ నేను ట్యాగ్స్ ఇక్కడ అక్కడ నుండి తీసుకుంటా చూడండి. డిస్క్రిప్షన్లో చూడండి. సో ఇక్కడ నేను సింపుల్లీ ఇంతే, మీరు ఎంత ఎక్కువ పెడితే అంత ఆడియన్స్కు మీరు చూపిస్తుంది. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కీవర్డ్సే ర్యాంక్ చేస్తుంది అనమాట. ట్యాగ్స్ కూడా కాదు, కీవర్డ్సే ర్యాంక్ చేస్తుంది. కీవర్డ్స్ ర్యాంక్ చేస్తుంది కాబట్టి మీకు వీలైనంత కీవర్డ్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోండి అన్నమాట. మ్యాక్సిమం మనకి ఇక్కడ 5000 కీవర్డ్స్ అడుగుతుందండి. అన్ని ఇచ్చుకోండి. అన్ని ఇస్తే మీకు ఏ వీడియో ఎక్కడ కొందరు ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది మన వీడియో అనమాట. అట్లా మీరు కీవర్డ్స్ మళ్ళీ ఇక్కడ ఏదో నేను తక్కువ ఇచ్చిన, నాకు టైం లేకుండా కాబట్టి తక్కువ ఇచ్చిన. సో నేను ఈ రోజు ఇంకా ఎక్కువ ఇస్తాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, ఇక్కడ చూడొచ్చు నేను తక్కువనే ఉంది. ఎంత ఉంది? ఈజీలీ చూడండి, ఇంత ఉంది. సో ఇట్లా ఎంత ఉంది కదా. సో నేను ఇక్కడ అక్కడ నుండి తీసుకున్నా కాబట్టి మీరు కూడా అక్కడ నుండి తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ మొత్తం బ్యాక్ వస్తుంది చూడండి. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళి ముందు కంపల్సరీ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రేమతో కామెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా ఆడియన్స్ వస్తున్నారో ఎవరికైనా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. వాళ్ళకి జాయిన్ అయిన వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తున్నా, ప్రమోట్ చేస్తా కంపల్సరీ. అండ్ మీరు జాయిన్ కావచ్చు. మీకు వీడియో నచ్చితే సూపర్ చాట్ చేయాలంటే సూపర్ చాట్ కూడా చేయొచ్చు. మేబీ మీకు వీడియో యూజ్ అనిపిస్తే సూపర్ చాట్ చేయొచ్చు, లేదా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళకి కంపల్సరీ నేను ప్రమోట్ చేస్తా. ఓకే, ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఇక్కడ చూడవచ్చు క్రోమ్లో వెళ్ళిపోదాం గాయస్. ఇక్కడ క్రోమ్లో వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సర్చ్ బార్లో ఏం చేస్తారంటే కీవర్డ్స్ రీసెర్చ్ టూల్స్ ఇట్లా సర్చ్ చేయండి. సెకండ్ మంది సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు ఫస్ట్లీ ఆల్మోస్ట్ ఇక్కడ వస్తాయి చూడండి. సో ఇక్కడ చూడండి ఈ లోగో కనిపిస్తుంది చూడండి గాయస్. ఈ లోగో అనేది యూట్యూబ్ది అన్నమాట. సో యూట్యూబ్ది అన్నమాట, ఫ్రీది అన్నమాట. ఇది ఎవరికి కాపీ రైట్ రాదు, ఎవరికి స్ట్రైక్ రాదు అనమాట. కంపల్సరీ ఇది ఫ్రీగా యూజ్ చేసుకోండి. కంపల్సరీ యూజ్ చేసుకొని మీరు వ్యూస్ పెంచుకోండి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఓకే చేస్తా గాయస్. ఇక్కడ కీవర్డ్స్ టూల్స్ ఉంది. కీవర్డ్స్ టూల్స్ గూగుల్ కీవర్డ్స్ అన్నమాట. ప్లేనర్ సర్చ్ ఫ్రీ, ఇక్కడ ఏముంది సర్చ్ ఫ్రీ ఉంది. సో సర్చ్ ఫ్రీకి ఓకే చేసుకోండి. ఇక్కడ కింద ఉన్నాయి అన్ని పెయిడ్ ప్రమోషన్ అనమాట. దీనికి ఓకే చేసుకోకండి. అండ్ ఇక్కడ దీనికే ఓకే చేసుకోండి. ఇక్కడ మీ కళ్ళ ముందర చూస్తున్నారు గాయస్. ఇక్కడ చూడవచ్చు. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏముంది ఫైండ్ గ్రేట్ కీవర్డ్స్ యూజ్ గూగుల్ ఆటో కంప్లీట్ ఉంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే గూగుల్ ఉంది చూడండి. ఇక్కడ ఏముంది గూగుల్ ఉంది కదా, గూగుల్కి ఓకే చేస్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది, ప్లే స్టోర్ ఉంది, యాప్ స్టోర్ ఉంది, ఈబే ఉంది, అమెజాన్ ఉంది, బింగ్ ఉంది, యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, అండ్ ఆల్మోస్ట్ టిక్ టాక్ ఉంది, ప్రింట్రెస్ట్ ఉంది, అండ్ ఆల్మోస్ట్ ఉన్నాయి కదా. మనకి యూట్యూబ్ కావాలా, సో యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోండి. ఈజీలీ యూట్యూబ్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు. అయితే మీ వీడియో టైటిల్ ఏంటి? హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అంటే ఇంగ్లీష్లో సెర్చ్ చేయండి. అంటే తెలుగులో ఎవరైతే రైట్ చేస్తారు
తెలుగులో అయితే తెలుగులో వేయండి, హిందీలో అయితే హిందీలో వేయండి, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో వేయండి. నేను ఇంగ్లీష్లో సెర్చ్ చేస్తాను కాబట్టి ఇంగ్లీష్లో పెడతా అన్నమాట. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్, ఇది మీకు అర్థం కావడానికి నేను ఇది చెప్తున్నాను అనమాట. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్, లైక్ ఇంతే సెర్చ్ చేయండి. అంటే దీని గురించి ట్యాగ్స్ వస్తాయి అనమాట, కీవర్డ్స్ వస్తాయి అనమాట. ఓకే, ట్యాగ్స్ వస్తాయి, కీవర్డ్స్ వస్తాయి. సో ఇక్కడ చూడవచ్చు మనం గ్లోబల్ వర్డ్స్ వైడ్ ఉంది అండ్ ఆల్ కంట్రీ ఉంది. సో మన కంట్రీ అంటే ఇండియా అన్నమాట, మన ఇండియా కాబట్టి మనం ఇండియానే సెలెక్ట్ చేసుకుందాం. సో బయట దేశం వాళ్ళు మన తెలుగు లాంగ్వేజ్ చూడరు కాబట్టి మన ఇండియానే సెలెక్ట్ చేసుకుందాం. ఇండియాలో తెలుగు వస్తుంది కాబట్టి ఇండియానే ఓకే వేసుకుందాం. గైస్ ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తారంటే ఇండియా, లైక్ ఇట్లా ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా కంట్రీ ఓకే వేసుకోండి. జస్ట్ ఇండియా కంట్రీ ఓకే వేసుకుంటే మీకు కీవర్డ్స్ ఎలాంటివి కావాలా, తెలుగు కావాలా, హిందీ కావాలా, ఇంగ్లీష్ కావాలా. సో ఇక్కడ మనకు లాంగ్వేజ్ వస్తుంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ సెర్చ్ చేసేది ఇంగ్లీష్ అన్నమాట, ఇంగ్లీషే సెర్చ్ చేసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ ఉంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సెర్చ్ చేయండి. ఈజీలీ సెర్చ్ చేసేస్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కీవర్డ్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ వెరిఫై ఉంటుంది అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మనకు బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి అండ్ ఇక్కడ వదిలేయండి అనమాట. సో ఇక్కడ మనకు వెయిటింగ్ ఫర్ కీవర్డ్స్ అని అంటుంది. ఆల్మోస్ట్ లోడింగ్ అయితే జరుగుతుంది. గాయస్ ఇక్కడ చూడవచ్చు మన కీవర్డ్స్ అయితే టోటల్ కీవర్డ్స్ 286 కీవర్డ్స్ ఉన్నాయి. మనకు 5000 తీసుకుంటుంది డిస్క్రిప్షన్లో, మనకి 286 అయితే వచ్చినాయి. సో మనకి ఇక్కడ టోటల్ వచ్చినాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ టోటల్ వచ్చినాయి ఇక్కడ కీవర్డ్స్ అనమాట. సో ఇవన్నీ కీవర్డ్స్ అనమాట, మీరు కాపీ చేసుకోండి ఇవన్నీ. సో ఆల్ కాపీ అంటే ఆల్ కాపీ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇక్కడ అన్ని ఓకే, దీనికి ఒక వేసేస్తే అన్ని వచ్చేస్తాయి అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లో ఏముంది, ఇక్కడ డౌన్లో చూడండి, డౌన్కి ఒక వేస్తే ఇక్కడ వచ్చి కాపీ ఉంది చూడండి, దీనికి కాపీ వేసేస్తే ఇక్కడ కాపీ ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి కిందికి వెళ్ళి థర్డ్ వన్, దీనికి కాపీ చేసుకోండి. ఈజీలీ కాపీ చేసుకుంటే లోడింగ్ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ కాపీ అయితే అయిపోయింది అని చెప్తుంది. కాపీ అయితే అయిపోయినాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చండి. ఇక్కడ నుండి కాపీ చేసుకొని కీవర్డ్స్ తీసుకొని, ఇది వైరల్ ట్యాగ్స్ అన్నమాట, వైరల్ కీవర్డ్స్ అన్నమాట. మీరు వైరల్ కీవర్డ్స్ తీసుకొని అప్లోడ్ ఏదైతే వీడియో తీస్తారో ఆ టాపిక్ పైన అప్లోడ్ అంటే పబ్లిక్ చేసే ముందు ఆ వీడియోస్కి కీవర్డ్స్ ఇవ్వండి అనమాట. సో ఇక్కడ మీరు వైట్ లిస్ట్లో వెళ్ళిపోండి. వైట్ లిస్ట్లో వెళ్ళిపోతే ఇక్కడ చూడండి ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసి అని చెప్పాను కదా. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఏం లేవు, తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ యువర్ కీవర్డ్స్ ఉంది కదా, దీని కింద చేస్తాను కింద ఇక్కడ. సో ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి, సింప్లీ పేస్ట్ చేసేస్తుంది చూడండి. ఇక్కడ చూడండి ఎక్కువ అయిపోయిందని చెప్తుంది, కొన్ని తక్కువ తీసుకోండి. సో ఆల్మోస్ట్ కొన్ని తక్కువ తీసుకుంటాను. ఇక్కడ ఇన్ని తీసేస్తాను అనమాట. అంటే ఇక్కడ రెడ్ మార్క్ చూపిస్తుంది, దీన్ని తీసేయండి. ఎన్ని తీసేస్తారు ఇన్ని తీసేయండి. లైక్ ఇన్ని తీసేసి చూద్దాం వచ్చిందా లేదు, ఇంకా ఎక్కువ అయిపోయింది. సో ఇంకా ఇన్ని తీసేస్తాను అనమాట. ఇలా ఎక్కువ తీసుకోకండి, మనకు డిస్క్రిప్షన్లో ఎంత తీసుకుంటుందో అంతే తీసుకోండి అనమాట. సో ఇంకా ఎక్కువ అయిపోయింది గాయస్. టోటల్ అయితే మనం కీవర్డ్స్ అయితే మనం తీసేసినాం. ఇక్కడ రెడ్ మార్క్ వస్తుంది, రెడ్ మార్క్ అయితే వెళ్ళిపోయింది, మనకి ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి కీవర్డ్స్ అనేది ఆల్మోస్ట్ ఇంత కీవర్డ్స్ అయితే ఉన్నాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి జూమ్ ఇన్ కాదు. సో ఇక్కడ మనకు కామా ఉన్నాయి చూడండి, ఇక్కడ కామా ఉంది, ఇక్కడ కామా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ కామాలు ఉన్నాయి కదా, ఈ కామాలన్నీ తీసేయండి. ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అనమాట. సో కాపీరైట్ ఎట్లా చేస్తామో అట్లా వస్తుంది అనమాట. ఈ కామా తీసేసినాం అనుకోండి మనకు ఏం రాదు, రీయూజ్డ్ కంటెంట్ రాదు, కాపీరైట్ రాదు, ఏం రాదు. మీ వీడియోలో హైలైట్ అవుతాయి అన్న, వ్యూస్ ఇట్లా బూస్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీ కళ్ళ ముందట ఈ కామాస్ అన్ని తీసేస్తాను చూడండి. ఇక్కడ కామన్, ఇక్కడ కామన్ ఉంది, లైక్ ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది. సో ఇవన్నీ ఇట్లా వన్ బై ఇట్లా కామన్ని తీసేయండి అనమాట. కామర్స్ అన్ని తీసేయండి. మీకు చూపిస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే కనిపిస్తుంది. ఇవన్నీ తీసేయండి అన్నమాట. తీసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని, సో ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ. సో ఆల్మోస్ట్ ఇవన్నీ తీసేయండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది తీసేసి మీరేం చేస్తారంటే ఇక్కడ తీసేసి ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని తీసేయండి. నాకు తీయడానికి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు చెప్పలేకపోతున్నా. సో ఇక్కడ అన్ని తీసేయండి అనమాట. తీసేసి మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ వచ్చేసి మీరు ఈజీలీ మీ కళ్ళ ముందట సేవ్ చేస్తారు చూడండి. ఇక్కడ సేవ్ చేస్తారు చూడండి, ఈ కళ్ళ ముందట సేవ్ చేస్తా అండ్ ఇక్కడ సేవ్ కళ్ళ ముందట సేవ్ చేస్తున్నారు చూడండి. సో సేవ్ అయిపోయిందా. సో ఇది అన్నమాట. కంపల్సరీ ఇలా మీరు కీవర్డ్స్ పెంచుకోండి. అన్న మా వీడియో వైరల్ అవుతలేవు, ఎలా పెట్టినా వ్యూస్ వస్తలేవు, ఏం చేయాలని అడుగుతున్నారు కదా. కీవర్డ్స్ అక్కడ నుంచి గూగుల్ నుండి తీసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే పబ్లిక్ చేయకముందు వీడియోకి యూజ్ చేసుకోండి. ఏదైతే కొత్తగా వీడియోస్ తీస్తున్నారో ఆ టాపిక్ పైన బిఫోర్ వీడియో తీసిండ్రు అనుకోండి, ఆ టాపిక్ పైన బిఫోర్ వీడియో తీస్తే ఆ కీవర్డ్స్ అనేది యూజ్ కావు, వైరల్ కావు. ఓకే, కంపల్సరీ చెప్తున్నా. లేదు ఆ టాపిక్ పైన కొత్తగా తీస్తున్నారు అనుకోండి, ఆ కీవర్డ్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకే, సో అక్కడ మీరు కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సో అన్న ఎందుకు యూజ్ కావు అని అనుకుంటారే, ఆ టాపిక్ పైన ఆల్రెడీ వీడియో తీస్తారు. ఆ టాపిక్ పైన వీడియో తీస్తే మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఏదైనా టాపిక్ తీసుకుందాం, లైక్ ఈ టాపిక్ తీసుకుందాం. సో టాపిక్ పైన కీవర్డ్స్ మనకు ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే ఇక్కడ రీచ్కి వెళ్ళిపోండి. రీచ్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది,
యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది. లైక్ ఇక్కడ నాకు తక్కువ వస్తున్నాయి, సో మీకు ఎక్కువ రావచ్చు. నాకు ఈ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని నిండిపోతుంది కీవర్డ్స్ అన్నమాట. సో నిండిపోతే దానికి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని కీవర్డ్స్ యూజ్ చేయండి. ఆ టాపిక్ పైన ఆడియన్స్ సెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఆ టాపిక్ పైన కీవర్డ్స్ అన్నిట్లో డిస్క్రిప్షన్లో పెట్టండి. మీకు వ్యూస్ రాకుంటే నన్ను అడగండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. మీరు జోక్ తీసుకోకండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. నేను ఇలాంటిదే యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు వ్యూస్ వస్తున్నాయి గాయస్, అర్థమవుతుంటున్నా. సో ఎవరైతే కొత్తగా ఆ యూట్యూబ్ సబ్స్క్రైబ్ గురించి లేదా వాచ్ టైం గురించి ఏదైనా టాపిక్ పైన కొత్తగా వీడియో తీస్తున్నారనుకోండి, గూగుల్లో అక్కడ వెళ్ళి కీవర్డ్స్ కాపీ చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి. సింప్లీ అన్నమాట. ఎన్ని కీవర్డ్స్ పెడితే అంత వీడియో మీది యూట్యూబ్ వాళ్ళు చూపిస్తారన్నమాట. ఆడియన్స్కు చూపిస్తే మీకు ఏమవుతాయంటే వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. థంబ్నెయిల్ బాగున్నాయి అనుకోండి, వ్యూస్ ఈజీగా వస్తాయి. 1 lakh కాదు, 2 lakh కాదు, 1 million కూడా వ్యూస్ రావచ్చు. నాకన్నా మంచిగా కావచ్చు మీరు. అట్లా అన్నమాట గాయస్. మీరు ఏం చేస్తారంటే కీవర్డ్స్ అక్కడికి వెళ్ళి తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్ అన్నమాట గాయస్. ఎవరు చెప్పారు ఇలాంటి టిప్స్ అయితే కంపల్సరీ నేను చెప్తాను అన్నమాట. కంపల్సరీ వ్యూస్ పెంచుకోండి, సబ్స్క్రైబ్ పెంచుకోండి, ఇలా మీరు కంపల్సరీ చేయండి అన్నమాట. ఎవరికైతే అర్థమైతే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.